ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. సమ్ పీపుల్ హ్యావింగ్ ఎ గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ దేర్ లైఫ్స్. మరి వాళ్ళ యొక్క జీవితంలో, కొంతమంది జీవితంలో ఏంటి అంటే పాపం యొక్క గిల్ట్ అనమాట. అయ్యో నేను పాపం చేశాను అని చెప్పి ఆ యొక్క గిల్ట్ వాళ్ళ యొక్క లైఫ్లో ఉండిపోయి వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఆ యొక్క గిల్ట్ అనేది ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. అయితే మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీ యొక్క పాపములను నా వీపు వెనకాల పారవేశాను అని చెప్పి యెషయా గ్రంథము 38:17 వచనం ద్వారా మరి మన యొక్క దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, మీ యొక్క పాపములను నా వీపు వెనకాతల పారవేసి ఉన్నాను అని చెప్పి వాక్యం అయితే సెలవిస్తుంది. గాడ్ నెవర్ సీస్ ద పాస్ట్ ఆఫ్ ఏ పర్సన్. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క గతాన్ని చూడడు, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలాగున్నాము అనేది దేవుడు చూస్తాడండి. మరి చాలామంది ఏంటి అంటే, నేను దేవునికి వ్యతిరేకమైన పాపం చేశాను, నేను ఎలా రాగలను దేవుని దగ్గరికి అని చెప్పి చాలా థాట్స్ వారి యొక్క మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఈవెన్ నా జీవితంలో కూడా మరి దేవుని యొక్క సేవలోనికి రావాలంటే, దేవుని యొక్క సేవ చేయాలంటే మరి సాతానుడు ఎటువంటి థాట్స్ పెట్టాడంటే, నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యములు అనేకమైన చేసావు, యూ హ్యావ్ సిన్డ్ అగైనెస్ట్ గాడ్, నువ్వు అది చేసావు, యూ హ్యావ్ డన్ దిస్, యూ హ్యావ్ డన్ దట్, నువ్వు ఎలాగ చేయగలవు, యు ఆర్ నాట్ వర్తీ ఎనఫ్ టు డూ మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అని చెప్పి చాలా థాట్స్ అనమాట. నీకు అర్హత లేదు, నువ్వు ఎలా చేయగలవు, దేవుని యొక్క సువార్తను ఎలా ప్రకటించగలవు అని చెప్పి చాలా థాట్స్ సాతానుడు పెట్టి నన్ను దేవుని యొక్క సేవలోనికి రాకుండా చేయాలని సాతానుడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఏంటి అంటే, రిమెంబర్ వన్ థింగ్, దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క పాత జీవితాన్ని చూడడు, కానీ ప్రజెంట్ మనం ఎలాగున్నామో చూస్తాడు. మరి మనం ఏం చేయాలి అంటే, ఆ యొక్క గిల్ట్తో అలాగే ఉండిపోకుండా, నా యొక్క పాపము నీ యొద్ద ఒప్పుకొంచున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి అని ఎప్పుడైతే మనము ముందుకు వస్తామో, దేవుని యొక్క పాదాల చెంత మన యొక్క పాపంలో ఒప్పుకుంటామో, మనల్ని దేవుడు ఎప్పుడు కూడా క్షమించకుండా ఉండే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. నన్ను క్షమించిన దేవుడు మిమ్మల్ని క్షమించడా అండి? ఖచ్చితంగా క్షమిస్తాడు. మరి ఎందుకు ఆ యొక్క గిల్ట్ తోటి దేవుని దగ్గరికి రావడానికి, ప్రార్థన చేయడానికి ఎందుకు అలానే ఉండిపోతున్నారు? రండి దేవుని దగ్గరికి రండి, దేవుని యొక్క పాదాల చెంతకు రండి. దేవుడు మిమ్మల్ని క్షమించే సమర్థుడు. ఆయన మిమ్మల్ని కోరుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఆయన పాదాల చెంతకు వద్దాము. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మరి పాతవన్నీ గతించే. ఒకవేళ మీ యొక్క పాత జీవితంలో మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారేమో, అనేకమైన పాపములతో నిండి ఉన్నారేమో, మరి వన్స్ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో, మరి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క పాదాల చెంత మీ యొక్క పాపములన్నీ ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో, దేవుని యొద్దకు చేరతామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చుతాడంట. మరి మనల్ని ఒక న్యూ బీయింగ్గా, ఒక న్యూ క్రియేషన్గా దేవుడు చేస్తానని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరి వాక్యంలో, మరి యొక్క బైబిల్లో కనుక మనం చూసినట్లయితే, అనేక మంది వ్యక్తులను కనుక మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సమరయ స్త్రీ, తన యొక్క జీవితము, తన యొక్క పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అండి? షీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ పాస్ట్. మరి తనకి చాలా చెడ్డ గతం అయితే తనకి ఉంది, అంత మంచి గతం అయితే లేదు. అనేకమైన పాపములతో నిండి ఉన్న స్త్రీ. మరి వన్స్ ఎప్పుడైతే దేవునితో ఎన్కౌంటర్ అయిందో, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుందో, మరి మరలా తను వెనక్కి ఎప్పుడు తిరిగి చూడలేదు. తన యొక్క గిల్ట్తో తను అలానే ఉండిపోలేదు, కానీ దేవుని తెలుసుకొని అనేక మందికి సువార్తను ప్రకటించింది. ఈవెన్ జక్కయ్యని కూడా మనం చూడొచ్చు. మరి పుట్టి జక్కయ్య తన యొక్క జీవితంలో కూడా హీ ఆల్సో హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ పాస్ట్. తనకు కూడా తన యొక్క గతంలో మరి తను కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన పాపములు అనేకమైనవి చేశాడు. మరి వన్స్ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, దేవుణ్ణి తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి తన యొక్క పాపములన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, మరి దేవుడు తనను రక్షించాడు, క్షమించాడు. మరలా తను వెనక్కి తిరిగి చూడలేదు. తన యొక్క గిల్ట్ తోటి తను అలానే ఉండిపోలేదు, కానీ దేవుని యొద్దకు వచ్చాడు. తన యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకున్నాడు. మన యొక్క లైఫ్లో కూడా మరి కొంతమంది చాలా గిల్ట్తో బాధపడి అలానే ఉండిపోతున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి మన యొక్క పాత జీవితాన్ని బట్టి సాతాను మనల్ని నిందించి, మనల్ని నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి
సాతాను మన యొక్క పాత జీవితాన్ని బట్టి నిందిస్తాడేమో కానీ మన యొక్క దేవుడు ఎప్పుడు మన యొక్క పాత జీవితాన్ని చూడ్డు. దాన్ని ఆయన తన యొక్క వీపు వెనకతల పారవేసుకొని నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా అని చెప్పి ఆయనకు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. కాబట్టి పాపాన్ని విడిచిపెడదాం, ఆ యొక్క గిల్ట్ని తీసివేద్దాం, దేవుని యొద్దకు వద్దాం. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఎందరైతే ఈ యొక్క వాక్యం వినుచున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మా యొక్క గతాన్ని నువ్వు చూడవు కానీ ప్రభా, మా యొక్క ప్రస్తుతం మేము ఎలాగున్నామో దాన్నే చూస్తావు. మరి తండ్రి యేసయ్యా, మేము త్రొట్టిల్లుతున్నప్పుడు ప్రభా నీవే మమ్మల్ని పైకి లేవనెత్తండి. దేవా, పాపము నుండి మమ్మల్ని నీవే పైకి లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. ఒక గిల్ట్ ప్రభా, పాపం యొక్క గిల్ట్ మాలో లేకుండా ప్రభా నీ యొద్దకు వచ్చే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ప్రార్థన చేస్తున్నారో దేవా నన్ను స్వస్థపరచండి అని వారికి నీ స్వస్థతను అనుగ్రహించండి. ఎవరైతే బాధతో ప్రభా దేవా నా వైపు నీ యొక్క కన్ను దృష్టి ఉంచవా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని నీవే దర్శించండి. వారికి నీవే తోడయండి, వారి యొక్క శ్రమల నుండి నీవే రక్షించమని అడుగుచు. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.